హాయ్ హలో అండి నమస్తే. ఈ రోజుటి వీడియోలో మీరు చూస్తున్నారు చిన్న పిల్లలకి బాలగ్రహ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే తెల్ల జిల్లేడి ఆకుతో ఏ విధంగా పిల్లలకి దృష్టి తీసుకోవాలి అనేది ఉంటుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, మనము ఒక ఆకైతే తీసుకుంటున్నాము చూడండి. తెల్ల జిల్లేడి ఆకే మనం పర్టికులర్గా ఉపయోగపెట్టుకోవాలి. ఈ లీఫ్ని బాగా నీళ్ళతో కడిగి వేసుకొని, తర్వాత ఒక తెల్లటి క్లాత్ ఏదైనా సరే వేస్ట్ క్లాత్గా ఉంటుంది కదా, అందులో కొద్దిగా మిరియాలు ఒక 4, 5 వరకు, అలాగే 2 గార్లిక్ తీసుకున్నామండి. చిన్నపిల్లలు మామూలుగా ప్రతి నెల అయిపోయే ముందు, అలాగే కొత్త నెల వచ్చేటప్పుడు పిల్లలకి కామన్‌గా బాలగ్రహ అంటారు కదా, సందులు అవుతూ ఉంటాయంట. పెద్దవారైతే చెప్తూ ఉంటారు మా అమ్మగారు. సో, అలా అవుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా గమనించుకొని, పిల్లలు ఎక్కువ మారం పెట్టడము, అలాగే ఏడుస్తూనే ఉండడము, నిద్రలో ఉలికి పడడము, ముఖ్యంగా ఇంకోటేంటంటే వాళ్ళ కనురెప్పలనేటివి చాలా నీలుకొని ఉంటాయండి. ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. ఓకే, చూడండి వాటిని ఈ విధంగా మనం దంచేసుకోవాలండి. దంచుకొని ఈ విధంగా చిన్న మూటలాగా కట్టేసుకోవాలండి. ఫస్ట్ తలపైన ఈ విధంగా ఒక 3, 4 సార్లు రుద్దాలి. తర్వాత నెక్ దగ్గర కూడా చూడండి అమ్మ అయితే ఎలా రుద్దుతూ ఉన్నారో. ఈ పరిహారాన్ని మేము ఉన్నటువంటి దగ్గర ఒక ఆంటీ చెప్పారండి. చాలా బాగా వర్క్ అయింది. అందుకోసమే చిన్నపిల్లలు ఉన్న వారికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియోని కూడా నేను షేర్ చేసేసాను. నెక్స్ట్ అలాగే అరచేతుల్లో చూడండి, అరచేతుల్లో ఇది చిన్న పాప కాబట్టి ఇంకా చెప్పాలి అంటే అప్పుడే మేము తీసేసాము. కొద్దిగా ఒక 3 ఇయర్స్ పైన అలా తెలిసిన పిల్లలకైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేతికి అలాగే కట్టి పెట్టాలంట. తర్వాత తీసేయాలంట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇందులో జిల్లేడు కదా మనం పెట్టింది. పిల్లలు నోట్లో పెట్టుకోవడము అలా జరుగుతుంది కాబట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఈ విధంగా అరికాళ్ళకు కూడా రుద్దేసేసి, నెక్స్ట్ మనము దాన్నే దిష్టి తీసేయాలండి. వెనకటికి, ముందుటికి తీసేసి పడేయాలి. ఈ పరిహారాన్ని ముఖ్యంగా ఆదివారము, అలాగే మంగళవారము లేదా శుక్రవారము చేసుకుంటే చాలా బాగా పోతుందంట. సో, మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. మా పాపకి ఇప్పుడైతే 8థ్ కంప్లీట్ అయిపోయి 9థ్ మంత్ వస్తోంది కదా, ఒకేసారి అన్నీ రావడము, పాప చాలా చాలా ఇబ్బంది పడిపోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటే, ఇక్కడ తెలిసిన ఆంటీ అయితే ఇలా చేయండి అని చెప్పారు. ఇది చేసిన మేము కూడా అంటే మంగళవారం రోజు చేశాము. చాలా బాగా మాకు అనిపించింది. ఆ రోజు ఏంటంటే పాప మధ్య మధ్యలో లేసి ఏడవడము, అలాగే ఉలిక్కి పడడము ఇవి చేసేది. ఇది తీసేసిన రోజైతే బాగా పడుకుందండి. ఇది అండి. ఇంకోటేంటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము, అరచేతికి, అరికాలికి మనం రుద్దాం గదా, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. మనం వెంటనే హ్యాండ్ వాష్‌తో గానీ క్లీన్‌గా చేసేయాలి. వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు మళ్ళీ చెయ్యి. నెక్స్ట్ అలాగే మీకు ఇంకొక రెండవ పరిహారాన్ని కూడా చెప్తాను. అది ఎలా చేయాలి అంటే, ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. మీకు పాసిబుల్ అయితే మాత్రమే చేయండి. లేదంటే పెద్దవారి సమక్షంలోనే చేయాలి ఇవంతా కూడా. ఏం చేయాలంటే కండ్రెప్పలు చక్కగా నీలుకొని ఉన్నట్టుంటాయి కదా, వాటిని ఊదిబత్తి ఉంటుంది కదా అండి. సో, చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. లైట్‌గా కొద్దిగా అలా కాలిస్తే ఆ స్మెల్ వచ్చేసిందంటే ఆ దోషం అడిగిపోయినట్టంట. సో, ఇది మీకు వీలైతే మాత్రమే చేయండి ఈ రెండవ పరిహారాన్ని. లేదు అంటే వదిలేయండి. ఈ తెల్ల జిల్లేడు ఆకు పరిహారం అయితే ఈజీగా చేసుకోవచ్చండి అందరు కూడా. ఇది అండి, పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రము ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనం తెలియకపోయినా అడిగి తెలుసుకున్నా చాలా మంచిది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.